హాయ్ ఫ్రెండ్స్, ఇరాన్లో ఇస్లామిక్ పాలన పూర్తిగా అంతమైపోయింది. ఆ దేశంలో 1979 తర్వాత నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన అయతొల్లా అల్ ఖొమేనీ తాజాగా మరణించారు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ సేనలు నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అయతొల్లా అల్ ఖొమేనీ తాజాగా మరణించాడు అని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున క్షిపణుల వర్షాన్ని ఖొమేనీ కార్యాలయం లక్ష్యంగానే దాడులు చేశారు. ఈ దాడుల్లో ఖొమేనీ కార్యాలయం మొత్తంగా ధ్వంసమైపోయింది. ఆయన మరణంతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన చాలామంది ఈ దాడుల్లో మరణించారు అని సైతం అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఖొమేనీ పాలన ఆ దేశంలో అంతం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. తద్వారా ఇరాన్లో ఇస్లామిక్ పాలనకు పూర్తిగా తెరపడింది. త్వరలోనే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలన రాబోతోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇరాన్లో ఇప్పటి వరకు కొనసాగిన ఇస్లామిక్ పాలన ఏ విధంగా ఉండేది, గతంలో ఆ దేశంలో మహిళలకు స్వేచ్ఛ ఎంతగా ఉండేది అండ్ ఇప్పటి నుంచి ఎంతగా స్వేచ్ఛ రానుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ఇరాన్లో 1979 కంటే ముందు పహ్లవీ రాజుల పాలన ఉండేది. ఈ పాలనలో చాలా ప్రజాస్వామ్యయుత విధానాలు అవలంబించేవారు. ముఖ్యంగా అక్కడ మహిళలకు చాలా ఎక్కువగా స్వేచ్ఛ అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే ఇరాన్లో ఇస్లామిక్ పాలన మొదలైందో, అదే ఖొమేనీ ఆ దేశానికి సుప్రీం లీడర్గా వచ్చారో అప్పటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా ఇస్లామిక్ రాజ్యాన్ని అమలు చేస్తూ వచ్చారు. నిజానికి ఈ పాలనలో మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ అనేది తొలగించారు. వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావాలన్నా కూడా ఎన్నో ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆ దేశంలో IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనే ఒక టీంను ఏర్పాటు చేశారు. ఇందులోనే మోరల్ పోలీసింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ మోరల్ పోలీసింగ్ అనేది ఆ దేశంలో ఇస్లామిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా పాటించేలా ప్రజలను ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. ఎవరైనా దీన్ని గనక రూల్ అతిక్రమించితే ఖచ్చితంగా వారిని అక్కడికక్కడే చావబాదిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విధంగా ఆ దేశంలో చాలా వరకు కఠినమైన నిబంధనలు అనేవి అనుసరించారు. ముఖ్యంగా మహిళలు బయటికి వస్తే బుర్కా లేకుండా అస్సలు బయటికి రాకూడదు. ఒకవేళ వాళ్ళు బయటికి వచ్చినప్పుడు బుర్కా గనుక సరిగ్గా ధరించకపోయినా కూడా వాళ్ళపై పెద్ద ఎత్తున యాక్షన్ అనేది ఉంటుంది. సరిగ్గా ఇదే ఇన్సిడెంట్ను మనం 2022లో అక్టోబర్లో జరిగిన మహ్సా అమినీ అనే ఒక 22 ఏళ్ల బాలిక ఇన్సిడెంట్ను మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మహ్సా అమినీ అనే ఈమె ఇరాన్లో రోడ్లపై జనరల్గా వాళ్ళ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఇరాన్లో రోడ్లపై అలా వెళ్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆమె బుర్కా పూర్తిగానే ధరించింది, కానీ కొద్ది వరకు జుట్టు అనేది బుర్కా దాటి బయటికి వచ్చింది. ఆ సమయంలో IRGC సభ్యులు దీన్ని గుర్తించి ఆమెపై అక్కడికక్కడే రోడ్డుపై పెద్ద ఎత్తున దాడి చేశారు. రోడ్డుపై కింద పడేసి మరి కాళ్ళతో తొక్కడం ఇలాంటివి చేసేశారు. అక్కడికక్కడే మహ్సా అమినీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నామని జైలుకు తీసుకువెళ్లారు. జైల్లో ఏమైందో ఏమో తెలియదు, కానీ ఉన్నట్టుండి ఆమె చనిపోయింది అని ఒక ప్రకటన వెలువడింది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఆమెను ఈ పోలీసులే చాలా కిరాతకంగా కొట్టారు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై అప్పట్లో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ దేశంలో మాకు బుర్కాలే వద్దు అనే విధంగా ఆ బుర్కాలన్నిటినీ తీసేసి నడి రోడ్డుపై కాల్చేయడం ఇలాంటివి చాలా వరకే చేశారు. తద్వారా ఈ ఖొమేనీ ప్రభుత్వం వీళ్ళందరిపై ఉక్కుపాదం మోపింది. చాలామందిని అక్కడికక్కడే చంపేయడం ఈ విధంగా చేసింది. తద్వారా ఈ విద్యార్థి ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేసింది. ఆ తర్వాత రీసెంట్గానే ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు సైతం జరిగాయి. మాకు ఈ ఇస్లామిక్ పాలన అనేదే వద్దు అనే విధంగా చాలామంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆ సమయంలో కూడా ఖొమేనీ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళపై ఉక్కుపాదం మోపింది. ఏకంగా 6,000 మంది విద్యార్థులను వాళ్ళు కాల్చి చంపేశారు. ఆ శవాలను సైతం కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. వాళ్ళే ఎక్కడికక్కడ ఖననం చేసేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా చాలా క్రూరమైన పాలనను ఖొమేనీ నడిపిస్తూ వచ్చాడు. అయితే ఇది ఆ దేశపు ఇంటర్నల్ మ్యాటర్ అని అనుకుంటే పొరపాటే. ఆ దేశం ప్రపంచంపై కూడా తన పెత్తనాన్ని చెలాయించాలి అనే విధంగా ఖొమేనీ ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఈ మధ్య ప్రాచ్యంలో అరబిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన తానే పెత్తనం చెలాయించాలి అనే ఉద్దేశంతో ఆ దేశాలపై తన పవర్ను పెంచుకోవడం స్టార్ట్ చేశారు. తద్వారా ఇటు హూతీ తిరుగుబాటుదారులు అండ్ హమాస్ ఉగ్రవాదులు వీళ్ళందరినీ
ఈ ఇరానే పెంచి పోషించింది. తన ప్రాక్సీలను పోషించడం ద్వారా ఇజ్రాయెల్ను పూర్తిగా కనుమరుగు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళపై పదే పదే అటాక్లు చేయించడం ఇలాంటివి చేసింది. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై చేసిన దాడిని సైతం ఇదే విధంగానే భావించాలి. ఆ దేశాన్ని ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా ఇరాన్ ఇలాంటి పనులకు పాల్పడింది. అంతేకాకుండా ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న చమురు నిక్షేపాలన్నిటిపైన తన పెత్తనం రావాలి అంటే ఖచ్చితంగా తన దగ్గర ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండాలి అని ఇరాన్ భావించింది. అందువల్లనే తన దేశంలో పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి లాంటి కార్యక్రమాలను చేపట్టింది. తద్వారా ఇది అమెరికా అండ్ ఇజ్రాయెల్ దేశాలతో పాటు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలకు ఒక సవాల్గా మారిపోయింది. సో అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్కు ఒక ఉనికితో వచ్చిన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర కనుక అణ్వాయుధాలు కనుక వచ్చి చేరితే ఖచ్చితంగా అవి ఫస్ట్ ప్రయోగం చేసేది ఇజ్రాయెల్ పైనే అని చెప్పుకోవచ్చు. తద్వారా ఆ దేశం పూర్తిగా ప్రపంచ పటంలో లేకుండా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. వీటితో ఒక 400 కిలోమీటర్స్ అండ్ వెడల్పు ఒక 200 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ ప్రాంతంలో మిడిల్లో ఒక అణ్వాయుధాన్ని గనక ప్రయోగిస్తే దాని ప్రభావం చాలా వరకు అంటే ఆ దేశ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 400 కిలోమీటర్స్ మొత్తంగా ఈ యురేనియం మూలకాలు వ్యాపిస్తే ఖచ్చితంగా అక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఆ దేశం ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. అందువల్లనే ఇజ్రాయెల్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అమెరికా దీనికి సహాయం చేయడంతో మొత్తంగా ఇజ్రాయెల్ ఆ దేశంపై పదే పదే అటాక్స్ చేస్తూ వచ్చింది. తద్వారా రీసెంట్గా అంటే కొద్ది నెలల క్రితం అమెరికా ఆ దేశంలోని యురేనియం శుద్ధి కార్యక్రమాలపై B-12 బాంబర్లను ప్రయోగించి పూర్తిగా నాశనం చేసేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా సుప్రీం లీడర్ ఖొమేనీనే ఖతం చేసేసింది. తద్వారా మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభావం పెరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఇక భవిష్యత్తులో అక్కడ ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలన వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలకు వ్యతిరేకంగా కాకుండా తమకు అనుకూలంగా ఉండాలి అంటే తమ ప్రాక్సీని ఎవరినో ఒకరిని ఆ దేశ సుప్రీం లీడర్గా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖొమేనీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ విధంగా వస్తే ఖచ్చితంగా మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది. కాబట్టి ఈ విషయంపై అమెరికా అండ్ ఇజ్రాయెల్ చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అక్కడి ప్రజల మద్దతుతోనే ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చే విధంగా ఈ దేశాలు ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా ఇరాన్లో ఇప్పటి వరకు అమలవుతూ వచ్చిన ఈ ఇస్లామిక్ పాలన అనేది పూర్తిగా అంతమైపోతుంది. ఇకపై నుంచి ఆ దేశంలో మహిళలు చాలా స్వేచ్ఛగా బతకవచ్చు. ఎవరైతే 1979 కంటే ముందు మహిళలు ఎంతగా స్వేచ్ఛగా బతికారో సరిగ్గా అదే పరిస్థితులు భవిష్యత్తులోనూ పునరావృతం కానున్నాయి. ఇకపై నుంచి బుర్కాలు సరిగ్గా ధరించలేకపోయినా లేకపోతే మహిళలకు బయటికి రావాలంటేనే చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి. ఇవన్నీ తొలగిపోనున్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఇరాన్లో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.